నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2 స్లాబ్ల జీఎస్టీ ద్వారా మధ్యతరగతి వర్గాలకు బహుళ ప్రయోజనాలు. ఎంపీడీఓ అత్తోట దీప్తి. ఆటో డ్రైవర్ల సేవలు కూటమి ప్రభుత్వం, పాలకుల చిత్రపటాలకు పాలాభిషేకం. విశ్రాంత ఉద్యోగులకు దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు. తెనాలిలో వైద్య శిబిరం ప్రారంభించిన రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్. జీఎస్టీ 2 స్లాబుల విధానం ద్వారా 800 ప్రొడక్టులపై ధరలు తగ్గాయని, ప్రజలు ఈ విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో ప్రతివారం జీఎస్టీ అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ సమావేశ హాల్లో శనివారం ఎంఎస్ఎంఈఎస్ లో సూపర్ జీఎస్టీ సూపర్ 7 అంశంపై వ్యవసాయ శాఖ, ఎంఎస్ఎంఈఎస్, హ్యాండ్లూమ్స్ విభాగాల క్షేత్రస్థాయి సిబ్బందికి జీఎస్టీ విభాగం డిప్యూటీ కమిషనర్ ముత్యాలరావు, అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ నవీన్, శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీ 2 స్లాబుల విధానానికి తగ్గించడం ద్వారా మధ్యతరగతి కుటుంబాలు నిత్యం వినియోగించే అనేక వస్తువుల ధరలు తగ్గుతాయన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. వ్యాపారస్తులు పాత రేట్లపై జీఎస్టీ వేసి వినియోగదారులను మోసం చేయడానికి వీలు లేకుండా క్షేత్రస్థాయిలో వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు అనేక రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అవగాహన సదస్సు ద్వారా పలు అంశాలను అధికారులు ప్రస్తావించారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ స్లాబ్ రేటు తగ్గడం ద్వారా ప్రజలకు వనగూరే ప్రయోజనాలు వివరించారు. ఈ నెల 6వ తేదీ మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో చిన్న తరహా ఉత్పత్తిదారుల ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసి విక్రయాలు చేయనున్నట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమంలో వివిధ విభాగాల క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. మనకి దగ్గర 800 ప్రోడక్ట్స్ జీఎస్టీ తగ్గింది. ఇంతకుముందు 4 స్లాబ్స్ ఉండేవి, ఇప్పుడు కేవలం 2 స్లాబ్స్ మాత్రమే తీసుకురావడం జరిగింది. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి టూత్ పేస్ట్, సోప్స్ ఇట్లాంటి వాటి మీద దగ్గర నుంచి పాల పదార్థాలు ఇవన్నీ కూడాను జీఎస్టీ రేట్స్ 12% నుంచి 5% తగ్గింది. స్టూడెంట్స్కి ఉపయోగపడే బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ వీటన్నిటి మీద కూడా జీఎస్టీ పూర్తిగా తీసివేయడం జరిగింది. అంటే ప్రజలకి ఇండైరెక్ట్గా చాలా బెనిఫిట్ అనమాట. ఇంతకుముందు ఒక 1000 రూపాయలు వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొంటే అవి జీఎస్టీ తగ్గించిన తర్వాత కనీసం ఒక 500-600 రూపాయలు మార్జిన్ వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. 600 రూపాయలతో వారు ఇంకొక వస్తువులు ఏవైనా కొనుక్కోవడానికి అవగాహన ఉంటుంది. ప్రజలకి, సామాన్యులకి జీఎస్టీ అంటే ఏంటి, స్లాబ్ రేట్స్ తగ్గడం అంటే ఏంటి, దీనివల్ల ఏంటి లాభము అనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. కాబట్టి ప్రజల్లో గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క మంచి పని గ్రౌండ్ స్థాయిలో వరకు, పై స్థాయిలో అంటే మనందరికీ తెలుస్తుంది, బట్ సామాన్యులకు కూడా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక 4 వారాల కార్యక్రమాన్ని అక్టోబర్ 19 వరకు ఈ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం షాప్స్లోకి వెళ్ళినప్పుడు కూడాను ప్రజలు మోసపోకుండా పాత రేట్లు అమ్ముతున్నప్పుడు ఈ జీఎస్టీ ఇంత తగ్గింది కదా, మరి ఇప్పుడు తగ్గిందా లేదా, మరి మేము ఇంత లాభపడాలి కదా, మాకు ఎందుకు తగ్గించడం లేదని వాళ్ళు ప్రశ్నించినప్పుడే వ్యాపారులు కూడా కరెక్ట్ రేట్లకు వాళ్ళు అమ్ముతారు. ఈ ఉద్దేశాన్ని పూర్తిగా ప్రజలకు దగ్గరికి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. అంటే ఈ కార్యక్రమాలు చేపట్టే ముందు ఇక్కడ మీరు ఎంఎస్ఎంఈకి చెందిన వారు ఉన్నారు. ఎంఎస్ఎంఈకి చెందిన వారు అందరూ కూడా మీకు మాకు లాభం ఏంటి అని మీరు అడగచ్చు. స్టాల్ వేసుకుంటే సరిపోయిన స్టాల్కి సంబంధించిన టేబుల్ కొనుక్కుంటారు, కొన్ని కుర్చీలు కొనుక్కుంటారు, బిల్డింగ్ చేయడానికి ఒక కంప్యూటర్ కొనుక్కుంటారు, ఏదో ఒక ఐటమ్స్ కొనుక్కుంటారు. అంటే ప్రతి వస్తువు కొనుక్కున్న ప్రతి వస్తువు మీద ఇప్పుడు నేను చెప్పినట్టు ట్యాక్స్ కట్టాలి. అంటే ఈ ప్రతి ఏదైతే వస్తువు తగ్గిందో మాకు ఎంఎస్ఎంఈ ఒకదానికే కదా సార్ అనొచ్చు. కాదు, మీరు కొనుక్కునే ప్రతి వస్తువు. అలా కాకుండా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ తగ్గించారు. ఎన్నో టేబుల్ ఫర్నిచర్ మీద తగ్గించారు, కంప్యూటర్స్, టీవీ కంప్యూటర్స్ వీటి మీద తగ్గించారు. ఇవన్నీ తగ్గించినటువంటి ఐటమ్స్ మీరు కొనుక్కునే అన్నింటినీ కూడా మీరు తక్కువ డబ్బు పెట్టి, తక్కువ ట్యాక్స్ పెట్టి కొనుక్కుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల స్థితిగతులను గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల సేవ ద్వారా వారికి మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు శనివారం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆటో స్టాండ్ కూడలికి చేరుకుని కూటమి ప్రభుత్వం ద్వారా ఆటో డ్రైవర్కు దసరా కానుకగా వారికి లభించిన ప్రయోజనాలు వివరిస్తూ ఆటో డ్రైవర్ల సేవలో అనే ప్రచార బ్రోచర్ స్టిక్కర్ ను ఆటోలకు అతికించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2,90,234 మంది ఆటో డ్రైవర్లకు నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యేలా
435.35 కోట్లు దసరా కానుకగా విడుదల చేసిన సందర్భాన్ని ప్రజలకు తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆటోలకు స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసన కోటేశ్వరరావు, టీఎన్టీయూసీ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్, అన్నం సిన్నారావు, జొన్నాదుల మహేష్, కోగంటి రోహిత్, దేవినేని రమాదేవి, గుమ్మడి ప్రసాద్, మల్లవరపు విజయ్, తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కొండ రమాదేవి, వసంతం అశోక్, పాలడుగు సురేంద్ర, నలకుర్తి విజయ, వెంకటరమణ, గుమ్మడి భావన, మల్లీశ్వరి, పనితపు దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామనేది ఎక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ సూపర్ 6 పథకంలో కానీ ఎక్కడా లేదు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఆటో కార్మికుల యొక్క స్థితిగతులను గుర్తించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,93,699 మంది ఆటో వర్కర్లకి, ఎవరైతే ఆటో సొంత ఆటో ఉండి అద్దె ఆటోలు ఉండి ఉన్నారో వాళ్ళకి ఆటోలు, క్యాబులు ఇట్లాగా 4 రకాలైనటువంటి కార్మిక సంస్థలకు అందరికీ కూడా 2,93,699 మందికి 430 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు నేరుగా వారి అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆటో వర్కర్స్కి 15,000 రూపాయలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ మాట అన్నా ఆ మాట మీద నిలబడతారని చెప్పని ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. ఇక్కడికి వస్తే ఆటో యూనియన్ వర్కర్స్ అంతా కూడా వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నాయంటే అంత ఆనందంగా ఉన్నాయి. వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కాపు కాసుకొని ఉంటాం, చంద్రబాబు నాయుడు లాంటి మహానుభావుడు ఈ రోజున మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కోసారి ఏ రోజు గారు సంపాదించుకుంటాం తప్పితే ఒక్కసారిగా ఇంత పెద్ద అమౌంట్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఆలపాటి రాజా గారికి, కూటమి ప్రభుత్వానికి మేము మా అందరి అండదండలు ఉంటాయని చెప్పని వాళ్ళంతా కూడా వాళ్ళ ఆనందం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఈరోజు ఆ ప్రతి ఆటో డ్రైవర్కి సంబంధించి అందరికీ 15,000 రూపాయలు ఈ రోజున మా పంపిణీ చేస్తున్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా, ఆర్థికంగా చేస్తున్నాం. మేము పాలాభిషేకం చేసి ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆటో యూనియన్ తరఫున మా చంద్రబాబు నాయుడుకి ఇంకా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా అతనే ఉండాలని ఎంతో ఆటో యూనియన్ తరఫున, ఎంతో ఈ తెనాలి పట్టణం మా రాజా గారి తరఫున ప్రతి ఒక్క దానికి మా ఆలపాటి రాజా గారు ఎన్నుండి మమ్మల్ని ముందుకు నడుపుతున్నారు. మాకు అర్ధరాత్రులు ఏ సహాయం కావాలన్నా కూడా మేము ఉండాము తెనాలి అనే దానికి ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఈరోజు మా తెలుగునాడు ఆటో యూనియన్ తరఫున మా అధ్యక్షులు కుద్దూస్ గారు, మా టీఎన్టీసీ నాయకులు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి మా ఆటోలు 15,000 రూపాయలు ఇస్తున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సోషల్ మీడియాలో కథనాలను నమ్మి ఎన్ఎస్బిఎస్ పథకం కింద లబ్ధిని కోరుతూ వేలాదిగా అప్లికేషన్లు తమ కార్యాలయానికి వస్తున్నాయని, అయితే ఇంతవరకు ఆ పథకం ఏమాత్రం అమల్లోకి రాలేదని తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ శనివారం మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తమ కార్యాలయానికి ఎన్ఎస్బిఎస్ స్కీమ్ లబ్ధిని కోరుతూ వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. సోషల్ మీడియా ద్వారా లభించిన సమాచారంతో దరఖాస్తుదారులు మోసపోవద్దని అన్నారు. వాస్తవంగా ఎన్ఎస్బిఎస్ పథకం అమల్లో ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. అటువంటి అవకాశాలుంటే తామే స్వయంగా మీడియా ద్వారా తెలియజేస్తామని అన్నారు. సోషల్ మీడియాని దళారులు నమ్మి మోసపోవద్దని సూచించారు. గత కొద్ది రోజులుగా తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ ఉందంటూ ఒక సోషల్ మీడియాలో వచ్చిన వార్తా కథనంతో సుమారుగా ఇప్పటికే 2,500 పైచీలకు అర్జీలు ఈ కార్యాలయంలో అందించి వెళ్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ కార్యాలయాన్ని సందర్శిస్తూ ఉన్నారు. నేను మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, మరి ప్రస్తుతానికి తహసీల్దార్ లాగిన్లో ఇలాంటి ఫెసిలిటీ ఏమీ లేదు, ఇలాంటి స్కీమ్కి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. మరి వివిధ డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గతంలో 95 నుంచి ఈ స్కీమ్ వర్తింపజేశారని, 2016-17 వరకు కూడా ఈ స్కీమ్ రన్ అయిందని తెలుస్తుంది. మరి తదుపరి ఆన్లైన్లో కూడా ఈ స్కీమ్ ఫెసిలిటీ అవైలబుల్గా లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అపోహలను నమ్మవద్దు. ఒకవేళ ఇలాంటి స్కీమ్ కనుక అవకాశం ప్రభుత్వం వారు కల్పిస్తే ఖచ్చితంగా మేము పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తాం. అట్లాగే
ఇక్కడ దాకా వచ్చి వ్యయ ప్రయాసాలకు వచ్చి అప్లికేషన్ పెట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండకుండా చేస్తాం. మీ ఏరియాలో మీ దగ్గరలో ఉన్న సచివాలయంలోనే ఎటువంటి రూపాయి బిళ్ళ కూడా ఖర్చు కాకుండా మీ అప్లికేషన్ పెట్టించే విధంగా మా కింద స్థాయి సిబ్బందిని కూడా సెన్సిటైజ్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఈ పథకం అమల్లో ఉన్నట్టు ఎక్కడా మాకు ఆధారాలు ఏం లేవు. దయచేసి అపోహలు నమ్మి ఒక 50 రూపాయలు 100 రూపాయలు అప్లికేషన్ కోసం ఫోటోస్టాట్ల కోసం ఖర్చు పెట్టుకోవటం, అట్లాగే ఈ పథకం ఎవరో ఇప్పిస్తారనే దళాలను ఆశ్రయించడం అలాంటివి ఏమీ చేయొద్దని మీడియా ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఆటో కార్మికులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు అన్నారు. ఆటో వాలాకు ప్రభుత్వం అందించే దసరా కానుకను పురస్కరించుకొని శనివారం వేమూరులో ప్రధాన కూడల నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ నిర్వహించి అనంతరం ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించారు. వేమూరు సెంటర్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు స్థానిక శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు ఆటో నడిపారు. వేమూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి డిఆర్డీఏ పీడీ లవన్న అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం ద్వారా వేమూరు నియోజకవర్గంలో 1207 మంది ఆటో క్యాబ్ డ్రైవర్లకు 1,81,00,000 రూపాయల లబ్ధి చేకూరుతుందని అన్నారు. సమాజంలో ఆటో డ్రైవర్లు ప్రతిరోజు ప్రజా అవసరాలు తీర్చడంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చి వాటిని తిరిగి ట్యాక్స్ రూపంలో వసూలు చేసేవాళ్ళని కూటమి ప్రభుత్వం 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ బొట్టిపాటి పూర్ణకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయబాబు, మార్కెట్ వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్, మాజీ ఎంపీపీ డాక్టర్ కరగాల మధుసూదన్ ప్రసాద్, తూనుగుంట్ల సాయిబాబా, మండల పార్టీ అధ్యక్షుడు గాజుల వెంకట సుబ్బయ్య, ఎంఏఐ ఎంకమరావు, ఆటో కార్మికులు, అధికారులు పాల్గొన్నారు. కాబట్టి మీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి ఏటా 15,000 రూపాయలు చెల్లించే విధంగా మొత్తం 436 కోట్లు రాష్ట్రంలో ఈరోజు ఆటో సోదరులకి రిలీజ్ చేస్తామని. ఆటో సోదరులకి క్యాబులు, ట్యాక్సీలు వీరందరికీ 2,90,000 సోదరులకి ఈ పథకం వర్తింపజేస్తున్నాం. 436 కోట్లు ఈరోజు ఆల్రెడీ మీకు రిలీజ్ చేసాం. దసరా కాలంగా నిన్నగాక మొన్న దసరా పండుగ అయింది. దసరా కాలంగా మీ అందరికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 10,000 రూపాయలు ఇచ్చారు. మేము 15,000 ఇస్తున్నాం. కానీ 10,000 ఇచ్చినప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఏంటో కూడా నాకు తెలుసు. పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ కేసులు రాస్తా ఉండేవాళ్ళు మీ మీద. వాళ్ళు మీకు ఇచ్చే 10,000కు సరిపాను ఇది బ్రేక్ చేయించలేదని, మోటార్లకు మించి పాసింజర్లు ఎక్కించాలని, స్పీడ్ అధికంగా పోతున్నారని, ఎవరు కోపం వస్తే వాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆపి, అంటే ప్రభుత్వ ఆదేశాలు మీకు ఇస్తున్నటువంటి డబ్బులు మళ్ళీ వసూలు చేసుకోవాలి మీ దగ్గర. ఈ విధంగా సంవత్సరంలో మీకు ఇచ్చే 10,000 వాడు 2 నెలల్లో వసూలు చేసేవాడు. హాయిగా డ్రైవ్ చేసుకుంటూ మీ వాహనాన్ని నడిపించాలంటే రోడ్లు శుభ్రంగా ఉండాలి, రోడ్లు బాగుండాలి. రోడ్ల మరమ్మతుకి 10 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు కదా. ఎక్కడ కూడా అధ్వానమైనటువంటి రోడ్లు ఆ రోజు గతుకులు, గుంటలు, ఎక్కే పాసింజర్లకు నడువు తిరిగిపోయి మీ బండి అనేక ఇబ్బందులు పడి రిపేర్లు పాలయ్యేది. మీకు మైలేజ్ తగ్గిపోయి ఆయిల్ ఎక్కువగా కావుతా ఉండేది. అన్ని రకాల నష్టమే. వాళ్ళు ఇచ్చిన 10,000 రూపాయలు ఒక నెలలోనే వారు చేసే చర్యల వల్ల మీకు తుడిచిపెట్టుకొని పోయే పరిస్థితి వచ్చిన వెంటనే అధ్వానంగా ఉన్నటువంటి రోడ్ల మరమ్మతులకి 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేపించామని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. మీరు చూడండి, మన నియోజకవర్గంలో కూడా ఇంకా ఉన్నాయి అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు. కానీ ప్రధానంగా అనేక రోడ్లు గుంతలన్నీ కూడా పూడ్చి కొన్ని పూర్తి చేసాం, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకొన్ని శాంక్షన్ కావాల్సిన అవసరం ఉంది. అన్ని ఒకసారి ఓవర్ నైట్ మొత్తం పనులు కావు. ఎందుకంటే నాశనం చేసి వదిలిపెట్టాడు రాష్ట్రాన్ని, అన్ని విధాలుగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని సరిచేయాలంటే అంత తేలికైన అంశం కాదు. రోడ్ల మీద పెట్టాం. గ్రామాల్లో కూడా ఇంటర్నల్ రోడ్స్ కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశాం. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముందు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి సమయం ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఏ రోడ్లైనా మన నియోజకవర్గం వరకు మనం ఆలోచిస్తే ఈ నియోజకవర్గంలో 1000 రోడ్లు అంటూ లేదు, 100 కోట్ల రూపాయలు మొన్నే మాట్లాడుకున్నాం. నేను విజయబాబు గారు
ఒక వేలూరు గ్రామంలోనే 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను రోడ్లకి. ఇవన్నీ ఒక ఎత్తు, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ఒక ఎత్తు. విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ దిశగా దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిందని తెనాలి ప్రధాన కార్యాలయంలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎస్బీఐ రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో శనివారం రమేష్ హాస్పిటల్ సహకారంతో విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ స్టేట్ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు సీనియర్ సిటిజన్స్ ఆరోగ్య భాగ్యం లక్ష్యంగా దేశవ్యాప్తంగా వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. డాక్టర్ మహేదర్ మాట్లాడుతూ అవసరమైన అన్ని రంగాల వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. వైద్య శిబిరం ద్వారా 70 మందికి పైగా వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ప్రధానాధికారి వాసుదేవరావు, కార్యనిర్వహణాధికారి తిరుమలరావు, కార్యాలయ సిబ్బంది మణికాంత్, బ్యాంక్ మార్కెటింగ్ ప్రతినిధి సాయిలకరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు. హెల్త్ చెకప్ కండక్ట్ చేస్తుంది ఫర్ ఆల్ ద పెన్షనర్స్ ఇక్కడ మన మెయిన్ బ్రాంచ్ దగ్గర. అండ్ విత్ ద కర్ట్సీ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్ డాక్టర్ మహేదర్ గారు ఇక్కడ పొద్దునుంచి వచ్చి అందరికీ పెన్షనర్స్ అండ్ స్టాఫ్ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడాను ఇక్కడ హెల్త్ చెకప్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ బీపీ, షుగర్, ఈసీజీ టెస్ట్ అండ్ ఏదైనా ఉంటే రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. It is the concern of State Bank of India not only to give pensions but to the welfare of them also. చాలా మంది ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు ఉండే కోమార్బిడిటీస్ కానీ డయాబెటీస్, షుగర్ ఇలాంటి రిలేటెడ్వి లాంగ్ టర్మ్ ఫాలోఅప్ కోసం వాళ్ళు దూరం వెళ్లకుండా రెగ్యులర్ హెల్త్ క్యాంప్స్లో చెక్ చేయించుకుని ఎవరికైతే ఎమర్జెన్సీస్ ఉన్నాయో వాళ్ళని వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి కానీ హెల్త్ కేర్ ఫెసిలిటీకి కానీ రిపోర్ట్ చేయమని మేము అడ్వైస్ చేస్తున్నాము. అండ్ రొటీన్ మెడికేషన్స్ చెకప్ చేయడము, అది డోసెస్ ఏమన్నా చేంజ్ చేయడం అలాంటివి కూడా మేము రెగ్యులర్ చేస్తాము. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి బీపీ, షుగర్ అండ్ రొటీన్ బ్లడ్ టెస్ట్ లాంటివి చేసుకుంటున్నాం. అండ్ ఎనీ ఎమర్జెన్సీస్ ఉన్నా ఇక్కడ అవుట్ కేర్ హెల్త్ సెంటర్ ఉంది తెనాలిలోనే, అక్కడికి రిఫర్ చేస్తున్నాము. మా దగ్గర మా బ్రాంచ్లో సీనియర్ సిటిజన్స్ సంబంధించి దాదాపు 50 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి, 18 కోట్ల పెన్షన్ లోన్స్ ఉన్నాయి, 4,000కి సంబంధించి పెన్షన్ అకౌంట్స్ ఉన్నాయి. సో సీనియర్ సిటిజన్స్ అందరూ మెయిన్ పెన్షనర్స్ మాకు చాలా ఇంపార్టెంట్ కస్టమర్స్. దానికి సంబంధించి మేము డోర్ స్టెప్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తున్నాం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్కి. ఇది మా కృతజ్ఞతగా బ్యాంకు తరఫున కృతజ్ఞతగా వాళ్ళకు ఒక సౌకర్యం ఏర్పాటు చేశాం హెల్త్ చెకప్. తెలుగు ఔన్నత్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని తెలుగు వెలుగు అను లఘు చిత్రం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశామని స్వరలయ స్టూడియోస్ బాధ్యుడు సాయిలకరాజు అన్నారు. స్థానిక మారిసుపేటలోని స్వరలయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో స్వరలయ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన లఘు చిత్రం తెలుగు వెలుగు లోగోను కళాకారులతో కలిసి స్వరలయ నిర్వాహకులు సాయిలకరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయిలకరాజు మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ లఘు చిత్రాలను మాత్రమే తమ సంస్థ ద్వారా నిర్మిస్తున్నామని, ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు కీర్తిని చాటే లఘు చిత్రాన్ని అక్టోబర్ 5 ఆదివారం ఉదయం 10 గంటలకు స్వరలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ లఘు చిత్రాన్ని వీక్షించి తమ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లఘు చిత్ర నటులు హేమంత్, మాస్టర్ కిరణ్ తేజ, దర్శకులు ధనేష్ తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల క్రితం స్వరలయ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అనేక లఘు చిత్రాలను తీసి అందరి మనల్ని పొందుతున్నాం. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలనే మేము ఎన్నుకొని కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు నిర్మిస్తున్నాం. ఈ నేపథ్యంలో భాగంగా గిడుగు రామూర్తి మహానుభావుడు, ఆయన గురించి అందరూ వినే ఉంటారు. మన గ్రాంధిక భాషను వ్యవహారిక భాషగా మార్చిన ఆద్యుడు. ఆయనకి అంకితం చేస్తూ ఈనాడు అందరూ మర్చిపోతున్న తెలుగు భాషకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తెలుగు వెలుగు అనే 6 నిమిషాల తక్కువ వ్యవధిలో లఘు చిత్రం నిర్మించాము. ఇందులో హేమాచారి, కిరణ్ తేజ నటించారు. కేవలం 2 నటులతో తెలుగు ప్రాధాన్యతని అందరికీ గుర్తు చేస్తూ అందరూ మనల్ని పొందే విధంగా తీర్చాము. ఈ సినిమాని, లఘు చిత్రాన్ని రేపు ఉదయం 10 గంటలకి యూట్యూబ్ వేదికగా స్వరలయ స్టూడియోస్ వేదికగా చూడవచ్చు. ఎప్పటిలాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై స్వరలయ. లక్రా సాయి గారు ఈ అవకాశం నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, దాంట్లో మంచి పాత్రని ఇచ్చారు. అలాగే మా మనవను కూడా కొత్తగా ఎంటర్ చేశారు. కాబట్టి ఆ వేదికలో నాకు భాగస్వామ్యం చేసినందుకు లక్రా సాయి గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను గత 11 రోజులుగా ఘనంగా నిర్వహించి ముగింపు అన్నదాన సేవలు నిర్వహించిన అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా కాళీమాత దేవస్థాన కమిటీ నిర్వాహకులను ప్రశంసించారు. శివాజీ చౌక్ లోని కాళీమాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం నిర్వహించిన అన్న సంతర్పణ సేవలలో ఘనంగా ముగిశాయి. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళీమాత ఆలయ సెంటర్లో కనకదుర్గమ్మ అమ్మవారిని మందిరంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు
మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన సాంస్కృతిక కళారూపాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులను ప్రశంసించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా కాళీమాత అమ్మవారి దేవస్థాన పాలక మండలి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమానికి శ్రీనివాసరావు తదితర ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. రమేష్ గారు, శ్రీనివాస్ గారు, ఇతర సభ్యులందరూ కూడా వారిని అభినందించాలి. ఎందుకంటే గత 9 రోజులుగా ఇక్కడ అనేక పవిత్రమైనటువంటి పూజలే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిలిపే విధంగా నాటక పోటీలనండి, నాట్య ప్రదర్శనలనండి వారు జరుపుతూ ఎంతో మంచి ప్రఖ్యాతి కలిగినటువంటి నృత్యకారిణిని పిలిపించి పిల్లలతో ఎన్నో నృత్య కార్యక్రమాలని చేసి వారికి బహుమతి ప్రదానం కూడా చేశారు. ఈరోజు మరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వందల మందికి అన్నదానాన్ని కూడా అందిస్తున్నటువంటి కమిటీ వారిని అభినందిస్తూ ఉన్నాను. ఆ అమ్మవారి కటాక్షం మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని, మన ప్రాంతవాసులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాల్లో శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత విగ్రహం దగ్గర 32 సంవత్సరాల నుంచి దసరా మహోత్సవాలు జరుపుతడం జరుగుతుంది. ఈ యొక్క దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ లాస్ట్ రోజైనా అన్నదాన కార్యక్రమం, ఆ తర్వాత అమ్మవారి విగ్రహ ఊరేగింపుతో ముగుస్తాయి. ఈ కార్యక్రమాలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా పురప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం. వారందరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్ళినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతాంగం అందరికి కూడా మేలు జరగాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ చేసిన అవిశ్రాంత పోరాటం వల్లే ప్రభుత్వం జియో నెంబర్ 5ని స్టేటస్ కోలో ఉంచిందని కాపు నాయకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పలువురు వక్తలు చందు జనార్దన్ పోరాట పటిమను ప్రశంసించారు. తెనాలి బోస్ రోడ్లోని నెహ్రూ సమీపనందు గల అరిటాకు రెస్టారెంట్ ఫంక్షన్ హాల్ నందు శనివారం వంగవీటి రాధారంగ స్మారక కాపు యోజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాపు జేఏసీ వ్యవస్థాపకులు చందు జనార్దన్ మాట్లాడుతూ కూటమి విజయానికి విస్తృతంగా శ్రమించిన కాపు సమాజానికి సమస్యలు కల్పించకుండా తమ 12 అంశాల డిమాండ్లు పరీక్షించాలని, హక్కులు నెరవేర్చాలని అన్నారు. తెలగ, బలిజ, ఒంటరి కులాల వారి రిజర్వేషన్ల సమస్య పరిష్కరించాలని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకుంటే ఆమరణ దీక్షకు సైతం తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాపు నాయకులు జనార్దన్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, పేటెటి రవికుమార్, పెద్దిశెట్టి హనుమంతరావు, తవిడి భాస్కర్రావు, నాగం రామ్జీ, మారుతి, కమ్మెల శ్రీనివాసరావు, కమ్మెల రజని, కమ్మెల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ 5 తేవటాన్ని బలిజ కాపు వర్గాలు తీవ్రంగా అవమానంగా భావించాయి. సామాజిక వర్గంతో సంబంధం లేని వర్గాన్ని, ఇతర కులాన్ని తీసుకొచ్చి బలిజ వర్గాల్లో కలపటం, తద్వారా బలిజ కాపు వర్గాల్లోకి ఇతర కులాన్ని చొచ్చుకు తీసుకురావడానికి కాపు బలిజ వర్గాల మీద కూటమి ప్రభుత్వం చేసిన దాడిగా, అవమానంగా బలిజ కాపు వర్గాలు బాధించాయి. దీని మీద ఉద్యమం చేసిన సందర్భం ఉంది. రాయలసీమ ప్రాంతంలో గ్రామ స్థాయి నుంచి కూడా తీవ్రమైన నిరసన, ఆవేదన, ఆక్రోశం అన్నీ కూడా బలిజ వర్గాల నుంచి, బలిజ కుటుంబాల నుంచి వచ్చిన నేపథ్యం. బలిజ సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో రాష్ట్ర కాపు జేఏసీ చేసిన ఉద్యమంలో పాల్గొనటం, రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా ప్రధానంగా నాయకత్వం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. 60 సంవత్సరాలుగా ప్రతి ఏటా దసరా ఉత్సవాలతో పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి చైర్మన్ గ్రంథి సేతు మాధవరావు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలో వెంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపంలో బతుకమ్మ ఉత్సవాలను ఉత్సవ మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ముగింపుగా గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామోత్సవ కార్యక్రమంలో విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఆలయ పాలక మండలి చైర్మన్ గ్రంథి సేతు మాధవరావు మీడియాకు వివరించారు. ఈరోజు చివరి రోజు అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 11వ రోజు కూడా ఎంతో వైభవంగా జరిగింది. నిన్న శుక్రవారం కావడం వల్ల ఈరోజు శనివారం అమ్మవారి గ్రామోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే ఈ సంవత్సరం వడిమాల కట్టిన వారు కోట మేఘనశ్రీ వారు కట్టారు. ఈసారి వడిమాల అమ్మవారికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఈ బతుకమ్మ ఉత్సవ కమిటీ ఏర్పడి సుమారు ఒక 6 సంవత్సరాలు అవుతుంది ఈ దేవస్థానంలో. అప్పటి నుంచి కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం 11 రోజులు ఎంతో ఇట్లా బాగా చేస్తారు. ఇటు ఎక్కువగా రాయలసీమ, తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలు బాగా చేస్తారు. మన ఆంధ్రాలో కూడా మన దేవాలయంలో
ఎంతో వైభవంగా జరుగుతుంది. శ్రీ బాలా త్రిపుర సుందరి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న శ్రీ బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం వారి తరపు నుంచి ఈ 11 రోజుల నుంచి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాలు బాగా జరుపుకుంటున్నాము. గత 60 ఏళ్ల నుంచి జరుపుకుంటున్నాము. ఇక్కడ దేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా గత 10 రోజులుగా విశేష పూజలు అందుకున్న అమ్మవార్లు శనివారం భారీ ఊరేగింపులతో నిమజ్జనానికి తరలివెళ్లారు. తెనాలి బురిపాలెం రోడ్లోని కాళీమాత ఆలయ కమిటీ శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు. కనక తప్పెట్లతో కాళికా వేషధారంతో సాగిన ఈ ఊరేగింపునందు భారీగా భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా తెనాలి లక్ష్మీనగర్లో ఏర్పాటు చేసిన దుర్గమ్మ మండపంలో ఉత్సవాలు ముగింపుగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. అట్లే తెనాలి నందులపేట దేవినేని వారి వీధిలో నిర్వహించిన దసరా ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా దుర్గమ్మ నిమజ్జన ఊరేగింపును ఎంతో వైభవోపేతంగా కొనసాగింది. పౌరాణిక వేషధారణలు, కాళికామాత వేషధారంతో కనక తప్పెట్ల దరువులతో నిమజ్జన ఉత్సవం ఘనంగా కొనసాగింది. మహిళలు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీబీఆర్సీ సిటీ కోఆర్డినేటర్ కంచెల రజని తెనాలి మండలం నందివేలు గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అన్నారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో తెనాలి మండలంలోని నందివేలు గ్రామంలో డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంచెల రజని మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం పెంపొందించి ఆర్థిక స్వావలంబనకు ముందుండాలని డీబీఆర్సీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించినట్టు తెలిపారు. ముఖ్యంగా యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం, ఆర్థిక పొదుపు తదితర అంశాలపై అవగాహన కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం స్టాఫ్ జె బాలాజీ సింగ్, విఎల్వి ఎన్వి ప్రసాదరావు, యానిమేటర్స్ ఏ నాగేశ్వరమ్మ, డి సుజాత మరియు అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమానికి దుగ్గ్యాల మండలం నుంచి 364 మంది ఆటో క్యాబ్ డ్రైవర్లు శనివారం తరలి వెళ్లారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం నుంచి బయలుదేరిన బస్సుకు కూటమి నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశవేన్ శ్రీనిత, పసుపులేటి శ్రీనివాసరావు, అడప వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీవాణి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వి చంద్రమోహన్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, వెలుగు ఏపీఎం సురేష్ బాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీ కృష్ణప్రసాద్, భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి చుండూరు ఉమామేశ్వరరావు, దళిత నాయకులు దేవరపల్లి చంటి, బుస్సా నాగరాజు, జున్నుఖాన్, కాజా భాస్కరరావు, నక్కా చిరంజీవి, కేశవనేని వాసుబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాళ్ళకి 2,90,000 మందికి 4,35 కోట్ల నిధులతో ప్రతి ఆటోకి, క్యాబ్ డ్రైవర్కి 15,000 ఆర్థిక సాయం ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈరోజు లాంఛనంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దుగ్గిరాల మండలం నుంచి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఆటో వాళ్ళకి మనం ఈ రోజున ఆర్థిక సహాయం చేయడం అనేది మన కూటమి ప్రభుత్వం యొక్క ఘనత. గత ప్రభుత్వంలో వీళ్ళకి సహాయం చేసినప్పటికీ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 15,000 మేము రోడ్లలో పడిన యాక్సిడెంట్లు, ఈ గుంతలో వీటికే సరిపోయి, ఆటో మరమ్మతులకి సరిపోయి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోడ్లు, సంక్షేమ, అభివృద్ధి మాకు ఇచ్చే 15,000 రూపాయలు మంచి ఆర్థికంగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వాళ్ళకి నిరుపయోగం అయిపోయినాయి. ఆటోలు బాగు చేయించుకోవడానికి, ఆ పడిన గోతుల్లో నుంచి ఇటు పైకి లేపి సరిచేయించుకోవడానికే సరిపోయేది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉపయోగం ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో మనకి రోడ్లు సంక్షేమం బాగుంది. ఈ ప్రభుత్వం మనం కలకాలం వర్ధిల్లాలని ఆటో డ్రైవర్లు అందరూ ఆశిస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు నేను అన్నది ఏంటంటే ఈ రోజున మనకి మంచి జరుగుతుంది అనేది వాళ్ళ అక్షర సత్యం అనేది వాళ్ళ మాటల్లో చెప్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, వారి సహాయ సహకారాలతో ఆంధ్ర రాష్ట్రంలో సూపర్ 6 పథకాలన్నీ కూడా దిగ్విజయంగా నడుస్తున్నాయి. వాటిలో భాగంగా ఈరోజు వాహన మిత్ర కార్యక్రమాన్ని మరి గౌరవనీయులు మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, మన శాసనసభ్యులు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు దుగ్గ్యాల మండలంలో సుమారుగా 350 మందికి ఆటో వర్కర్లకి వాళ్ళకి సంక్షేమానికి
అక్కడి అవకాశంతో ఈరోజు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దుగ్గిరాల మండలం నుంచి కూడా అనేక మంది ఈరోజు ఆటో వర్కర్లంతా మంగళగిరి వెళ్ళడం జరిగింది. అన్ని కూటమి ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం ఏదైతే ఎన్ని అరాచక పరిపాలన చేసిందో, రోడ్లు పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి అన్ని సమపాలనలో నిర్వహిస్తూ అంతకుముందు ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఇవన్నీ ఆర్థిక అస్తవ్యస్తని సరి చేసుకుంటూ ఇక్కడ ఈ విధంగా పరిపాలిస్తుంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. కూటమి ప్రభుత్వం బీజేపీ సహకారంతో. అందుకే ప్రధాని మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆ రోజు ఎన్నికల్లో కూడా మనం విన్న సందర్భం ఉంది. చిత్తూరు జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పండించిన ఘటన తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభాని అన్నారు. చిత్తూరు జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభాని తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన దుగ్గిరాల్లో ఎస్వీ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ సంఘటన తీవ్రంగా పరిగణిస్తూ ఖండించారు. వృత్తి తెలియని దుండంగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం హేయమైన చర్య. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు మహిళలకు రిజర్వేషన్ తీసుకువచ్చిన అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి చేయడం అంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై చేసిన దాడిగానే పరిగణించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 2 స్లాబ్ల జీఎస్టీ ద్వారా మధ్యతరగతి వర్గాలకు బహుళ ప్రయోజనాలు. ఎంపీడీఓ అత్తోట దీప్తి. ఆటో డ్రైవర్ల సేవలు కూటమి ప్రభుత్వం. పాలకుల చిత్రపటాలకు పాలాభిషేకం. విశ్రాంత ఉద్యోగులకు దేశవ్యాప్తంగా ఎస్బీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు. తెనాలిలో వైద్య శిబిరం ప్రారంభించిన రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.